నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. విజయవాడలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం. బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ముగ్గురు వైసీపీ నేతలపై సంచలన విమర్శలు. హద్దు మీరితే ఊరుకునేది లేదని వార్నింగ్లు. విజయవాడలో రాజకీయ వేడి మరింత పెరిగేనా? విజయవాడ వైసీపీలో ముగ్గురు నేతలను టార్గెట్ చేస్తూ బోండా ఉమా చేసిన వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్పై ఇంత తీవ్రంగా విరుచుకుపడాల్సిన అవసరం బోండా ఉమకు ఎందుకు వచ్చింది? తనను రౌడీ ఎమ్మెల్యేగా విమర్శిస్తున్న వైసీపీ నేతలకు బోండా ఉమ ఇచ్చిన కౌంటర్ కేవలం మాటల యుద్ధమేనా? వైసీపీలో ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాలని బోండా ఉమ చేసిన డిమాండ్ వెనుక విజయవాడ రాజకీయ సమీకరణాలే కారణమా? విజయవాడ రాజకీయాల్లో మాటల దాడి ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి దాటి మరో కొత్త మలుపు తీసుకుంటుందా? విజయవాడ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. అధికార టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులను ఉద్దేశించి బోండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ఈ ముగ్గురిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తేనే ఆ పార్టీ మిగులుతుందని బోండా ఉమా వ్యాఖ్యానించడం చూస్తే ఆయన విమర్శలు కేవలం వ్యక్తిగత స్థాయిలో ఆగిపోలేదని స్పష్టమవుతుంది. ఇక విజయవాడలో వైసీపీ రాజకీయ బలాన్ని ప్రశ్నించే ప్రయత్నంగానూ ఈ వ్యాఖ్యలను చూడవచ్చు. విజయవాడ రాజకీయాల్లో బోండా ఉమా కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా, టీడీపీకి బలమైన నాయకుడిగా నగర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనకు గట్టి రాజకీయ పట్టు ఉంది. మరి ఇదే సమయంలో విజయవాడ రాజకీయాల్లో వైసీపీ తరపున కూడా గతంలో కీలకంగా పనిచేసిన పలువురు నేతలు ఉన్నారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి నాయకులు తమ రాజకీయ నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఒకే నగరంలో ప్రత్యర్థి రాజకీయ శిబిరాలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం సహజంగానే మరింత తీవ్రతను సంతరించుకుంటుంది. తాజాగా బోండా ఉమా చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, తనపై వైసీపీ నేతలు చేస్తున్న రౌడీ ఎమ్మెల్యే విమర్శకు ఆయన ఇచ్చిన కౌంటర్. రెండోది, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇక మూడోది, పేర్ని నానిపై బియ్యం వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు చేయడం. అంటే వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలపై ఒకేసారి దాడి చేయడం ద్వారా బోండా ఉమా తన రాజకీయ ప్రత్యర్థులపై విస్తృతంగా ఎదురుదాడి చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా రౌడీ ఎమ్మెల్యే అనే విమర్శకు బోండా ఉమా స్పందించిన తీరు రాజకీయంగా ఆసక్తికరంగా ఉంది. తనను రౌడీ అంటున్న వైసీపీ నేతలు గత రాజకీయ ప్రవర్తనను ప్రశ్నిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఇక తన నియోజకవర్గంలోకి వచ్చి తనపై విమర్శలు చేయడానికి వారికి హక్కు ఏమిటన్న తరహాలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూస్తే విజయవాడ రాజకీయ ఆధిపత్యం విషయంలో ఇద్దరి మధ్య ఎంతటి రాజకీయ దుమారం ఉందో అర్థమవుతుంది. ఇక్కడ అసలు విషయం వ్యక్తిగత దూషణలకే పరిమితం కాదు. విజయవాడ రాజకీయాల్లో ఎవరి బలం ఎంత, ఎవరి నియోజకవర్గంలో ఎవరి ప్రభావం ఎంత, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి రాజకీయ ప్రస్థానం ఏంటి అనే ప్రశ్నల చుట్టూనే ఈ విమర్శలు తిరుగుతున్నాయి. బోండా ఉమా తనకు వచ్చిన భారీ మెజారిటీని ప్రస్తావించడం కూడా అందులో భాగమే. ఎన్నికల్లో ప్రజలు తనకు ఇచ్చిన మద్దతును రాజకీయ ప్రత్యర్థులకు సమాధానంగా చూపించాలన్న ప్రయత్నం ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఇక దేవినేని అవినాష్పై కూడా బోండా ఉమా తీవ్రంగానే స్పందించారు. అవినాష్ గత రాజకీయ ప్రస్థానం, విజయవాడలో ఆయన పాత్రను ప్రస్తావిస్తూ బోండా ఉమా విమర్శలు చేశారు. మల్లాది విష్ణుపై కూడా బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ఉన్నాయి. మల్లాది విష్ణు రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై విమర్శలు చేశారు. ముఖ్యంగా మద్యం వ్యాపారానికి సంబంధించిన ఆరోపణలు చేశారు. వైసీపీకి చెందిన ఈ ముగ్గురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బోండా ఉమా చేసిన డిమాండ్ మాత్రం రాజకీయంగా మరింత ఆసక్తికరమైన అంశం. ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడు మరో పార్టీకి చెందిన నేతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఇక ఆ ముగ్గురు నేతల వల్లే వైసీపీకి నష్టం జరుగుతుందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది. అంటే వ్యక్తులపై విమర్శలతో పాటు ఆ పార్టీ అంతర్గత నాయకత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తే ప్రయత్నం చేశారన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో పేర్ని నాని అంశం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. బియ్యం వ్యవహారానికి సంబంధించి బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ డిఎస్సిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. నిరసనల పేరుతో రోడ్డెక్కి బూతులు తిడతారా అంటూ మండిపడ్డారు. విమర్శలు హుందాగా చేయాలని, కాదని వాగితే ఇళ్లకొచ్చి కొడతాం అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక డిఎస్సిపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రోడ్లపైకి వచ్చి తిడుతుంటే చూస్తూ ఊరుకోమని, రప్ప అంటే వదిలేయాలా అని, తాము రౌడీజం చేస్తే మీరు రోడ్లపై తిరగలరా, అభివృద్ధి పనులు సమస్యల పరిష్కారంలో నా నియోజకవర్గం టాప్లో ఉంది, హద్దు మీరు మాట్లాడితే ఇక నుంచి ఇలాగే సమాధానం చెబుతామని అంటున్నాడు.
మరి నోరు పారేసుకుంటే మాత్రం ఎక్కడికైనా వస్తాం, సంగతి తేలుస్తామని వైసీపీ నేత పేర్ని నానిని ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. పద్ధతి తప్పినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటున్నారు. మరి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ను తిడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు బోండా ఉమ. ఇదే సమయంలో బోండా ఉమ చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని కూడా ప్రస్తావించడం గమనించాల్సిన విషయం. చంద్రబాబుతో తాను మాట్లాడానని, తన రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పడం ద్వారా తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు మరో కోణంలో సమాధానం ఇచ్చారు. అంటే తన నియోజకవర్గంలో తన రాజకీయ స్థానం బలంగానే ఉందన్న సందేశాన్ని కూడా ఆయన ఇవ్వాలనుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు ఒకే శిబిరంలో ఉన్నట్టుగా కనిపించిన నేతలు ఇప్పుడు వేరువేరు రాజకీయ పార్టీల్లో ఉండడం, రాజకీయ పరిస్థితులు మారడంతో వ్యక్తుల రాజకీయ ప్రయాణాలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు టీడీపీకి సంబంధించిన రాజకీయ కుటుంబాలుగా గుర్తింపు పొందిన నాయకులు తర్వాత వైసీపీ వైపు వెళ్ళడం, మరోవైపు టీడీపీ నాయకత్వం తమ పాత రాజకీయ ప్రత్యర్థులతో తలపడడం, ఇవన్నీ విజయవాడ రాజకీయాల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్న అంశాలు. దేవినేని అవినాష్ విషయంలో కూడా ఇదే రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. ఆయన కుటుంబానికి విజయవాడ రాజకీయాల్లో పాత పరిచయం ఉంది. కానీ అవినాష్ వైసీపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేయడం వల్ల టీడీపీ నేతలతో ఆయనకు రాజకీయ పోటీ ఏర్పడింది. బోండా ఉమా చేసిన తాజా వ్యాఖ్యలు ఈ పాత రాజకీయ విభేదాలకు మరొకసారి పదును పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయన కూడా విజయవాడ రాజకీయాల్లో కీలకమైన పేరు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల వైసీపీ తరపున ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి అలాంటి నాయకుడిని బోండా ఉమా నేరుగా టార్గెట్ చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా నియోజకవర్గాల రాజకీయ ప్రాతినిధ్యం, ఎన్నికల ఫలితాలు, వ్యక్తిగత రాజకీయ ప్రభావం వంటి అంశాలను ముందుకు తెచ్చి బోండా ఉమ తన వాదనను బలపరిచే ప్రయత్నం చేశారు. మల్లాది విష్ణు విషయంలో కూడా ఇదే పరిస్థితి. విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో మల్లాది విష్ణు గతంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో బోండా ఉమ బలమైన రాజకీయ స్థానం సంపాదించుకోవడంతో ఇద్దరి మధ్య రాజకీయ పోటీ సహజంగానే ఆసక్తిని కలిగిస్తుంది. ఇక వైసీపీ నుంచి కూడా దీనికి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది. బోండా ఉమ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించే రాజకీయ విమర్శలు మరింత తీవ్రం కావచ్చు. ముఖ్యంగా రౌడీ ఎమ్మెల్యే అనే విమర్శకు బోండా ఉమా ఇచ్చిన కౌంటర్ తర్వాత ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకరి ఆరోపణలకు మరొకరు సమాధానం ఇవ్వడం, ఆ సమాధానానికి మళ్ళీ కౌంటర్ రావడం, ఇలా విజయవాడ రాజకీయాల్లో మరో రౌండ్ వార్ మొదలయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చూద్దాం మరి ఏం జరుగుతుందో బెజవాడలో. ఇదే ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.